గతంలో వైసీపీ వచ్చిన ఫిగర్ని 150 అది ఖచ్చితంగా దాటుతుంది. సో 24లోనే లీడ్లో కూర్చునింది. ఇప్పుడు ఆల్రెడీ 175 లీడ్స్ వచ్చేసాయి మనకి. క్లియర్గా కూటమి 151 వచ్చేసింది, 24 మాత్రం ఉన్నాయి. ఒకవేళ వైసీపీ ఏమైనా తగ్గితే 151 క్రాస్ చేసే రివర్స్లో వచ్చింది. కరెక్ట్గా 2019 రివర్స్లో వచ్చింది. నిజానికి చాలామంది 2014 రివర్స్లో వస్తుంది అంటే వైసీపీకి పెద్ద మెజార్టీ రాదు కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, వీళ్ళకి ఒక 60-70 తెలుగుదేశం కూటమికి వస్తుంది అనేది ఎక్కువ మంది చెప్పారు, కానీ అది రాలేదు. 2019 రిజల్ట్ రివర్స్ అయింది. సో ఆరామ్ మస్తాన్ అటర్ ఫ్లాప్. ఇక కేకే అతను నిజానికి మొన్నటి వరకు ఎవరికి తెలియదు. కేకే నిన్న మన ఛానల్లో కూడా మాట్లాడాడు. సో అతను నిజానికి 2019లో కూడా కేకే 150 పైన వైసీపీకి వస్తుందని చెప్పాడు, కానీ అతను ఎవరు పట్టించుకోలేదు అప్పుడు. ఇప్పుడు కూడా 121 అంటే ఎవరు పట్టించుకోలే, కానీ తెలుగుదేశం మీడియా అతను విపరీతంగా పాపులరైజ్ చేసింది. సో ఇప్పుడు నిజానికి కేకే సర్వేనే సక్సెస్ అయింది. ఆరామ్ మస్తానా కేకేనా అన్న పోటీ ఉన్నప్పుడు అందరూ కూడా కేకేని ఎవడూ నమ్మలేదు. ఇతనేందో విచిత్రంగా ఉన్నాడు, ఇతను చూస్తే ఇతను సర్వే చేశాడు అసలు అన్నట్టుగా ఎవరు కామెడీ లాగా అయిపోయింది. కేకేది వస్తుందని అనుకోలేదు, మనం కూడా అనుకోలేదు. నేను కూడా చెప్పినప్పుడు కేకేది 161 స్వీప్ లేదని నేను కూడా నమ్మాను. సో కానీ స్వీప్ ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనమేం గ్రౌండ్లో పోయి చేయలేదు, మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టే మనం విశ్లేషిస్తాం. సో కానీ గ్రౌండ్లో పోయి వచ్చిన వాళ్ళందరూ కూడా కరెక్ట్గా చెప్పలేకపోయారు. కేకే మాత్రం కరెక్ట్గా చెప్పాడు. ఆయన 161 వస్తుంది అన్నాడు, 14 వైసీపీకి అన్నాడు. దానికి దగ్గరలోనే ఉంది కదా 161 అంటే 151 వచ్చింది కదా. అంటే కేకే సర్వేనే ఇవాళ కరెక్ట్ అయింది. ఆయన నేను మన నగలు అమ్మి నేను వెళ్ళి సర్వే చేశాను, ఆ డబ్బులంతా నేను పెట్టుకున్నాను అన్నాడు. నిజం కూడా కావచ్చు, కానీ ఆయన మీద అందరూ చెప్తారు. ఇప్పుడు ఆయనదే కరెక్ట్ అయింది. 2019లో కేకే సర్వే కరెక్ట్ అయింది. నేను అతనితో మాట్లాడినప్పుడు అడిగాను, మీరు ఫస్ట్ టైం వచ్చారంటే లేదు సార్, నేను 2019లో కూడా కరెక్ట్గానే చెప్పాను సార్. 2017లో నుంచి స్టార్ట్ చేశారు అతను, 2019 టైం నుంచి వర్క్ చేశారు. సో అది చెప్పాడు. సో ఇప్పుడు ఆరామ్ మస్తాన్ సర్వేనా కేకే సర్వేనా అన్నప్పుడు కేకే సర్వే 100% కరెక్ట్ అయింది. 161 చెప్పాడు, 151 కూటమికి వచ్చేసే ఆల్రెడీ 152లో వెళ్ళింది, వైసీపీకి 23లోకి వెళ్ళింది. సో కాంగ్రెస్ ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు రివర్స్ అంటే గతంలో వైసీపీకి వచ్చిన దానికంటే ఒకటి ఎక్కువే ఉంది ఇప్పుడు వరకైతే. ఇంకా వైసీపీకి ఏమైనా తగ్గుతుందో చూడాలి. ఎందుకంటే 24 నుండి 25 నుండి వైసీపీ 23కి వచ్చేసింది. ఇది 23 నుంచి ఇంకా కూడా పడిపోతుందా అనేది చూడాలి. ఇది మాత్రం 23 మాత్రం లాస్ట్ టైం టీడీపీ గెలుచుకున్న సంఖ్యలో ఆగింది. 23 దేవుడు స్క్రిప్ట్ అన్నారు, అక్కడే ఆగితే మాత్రం మళ్ళీ రివర్స్లో ఇప్పుడు దేవుడు స్క్రిప్ట్ జగన్కి రాశాడని వీళ్ళు అంటారు. ఏదేమైనా కేకే సర్వే కరెక్ట్ అయింది, ఆరామ్ మస్తాన్ సర్వే ఫ్లాప్ అయింది. మరి ఆరామ్ మస్తాన్ ఆయన చెప్పుకున్నట్టుగా లగడపాటి లాగా విరమించుకుంటాడా? యాక్చువల్గా మరో లగడపాటి కేకే అని చాలామంది అన్నారు కేకేని. అట్లాగే తెలుగుదేశం వాళ్ళు మరో లగడపాటి ఆరామ్ మస్తాన్ అన్నారు. సో ఇప్పుడు ఆరామ్ మస్తాన్ అటర్ ఫ్లాప్. పాపం మామూలుగా ఎవరైనా కూడా ప్రిడిక్షన్ అనేవి ఒక్కొక్కసారి రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. కానీ ఆరామ్ మస్తాన్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ అది కరెక్ట్ అయింది, మంత్రులు ఓడిపోతారని ఆయన చెప్పాడు. అట్లాంటివి కరెక్ట్ అయినాయి. ఆరామ్ మస్తాన్ చెప్పిన దాంట్లో ప్రముఖులు ఎవరెవరు ఓడిపోతారు, ప్రముఖులు ఎవరెవరు గెలుస్తారు, ఈ రెండు చెప్పాడు ఆయన. ఈ రెండు కూడా ఓకేనే. అంటే తెలుగుదేశంలో అందరూ గెలుస్తారన్నారు, కూటమిలో ప్రముఖులందరూ గెలుస్తారని చెప్పాడు ఆయన. వాళ్ళందరూ గెలిచేశారు. ఇటు వైసీపీలో ప్రముఖులందరూ ఓడిపోతున్నారు, 10 మంది మంత్రులు ఓడిపోతున్నారు అని చెప్పారు. అది మాత్రం కరెక్ట్ అయింది. సో ఆయన ఓవరాల్ ప్రెడిక్షన్ అయితే తప్పైంది, కేకే ఓవరాల్ ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది. రైట్ సార్. అలాగే అంటే ఓటమిని ముందే వాళ్ళకి అంచనా వేశారు అని చెప్పేసి కూడా మనం వింటున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి. ఇప్పుడు కొడల నాని గారు అలాగే వల్లభనేని వంశీ గారు కూడా ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో అక్కడి నుంచి సైడ్ అయిపోయారు, వెళ్ళిపోయారు, పారిపోయారు అంటూ కూడా కథనాలు వినిపిస్తున్నాయి. సో దాని గురించి
యా ఇందాకే విజువల్స్ వస్తున్నాయి. వైసీపీ మన వైసీపీ నుంచి వంశీ ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయాడు. అట్లాగే నాని కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ నానికి ముందే తెలిసిందా అనేది ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది. ఎందుకంటే నాని ఆ మధ్య కూడా అనారోగ్యం పాలయ్యాడు టెన్షన్తో. అట్లాగే నాని పంచిన డబ్బు